హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. 63 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి హసన్ విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో జరిగింది. ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక 63 ఓట్లతోటి ఎంఐఎం విజయం సాధించింది. ఎంఐఎం, బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఎంఐఎం గెలుస్తుందని చెప్పేసి అందరూ భావించారు. దానిలో భాగంగానే 23 ఓట్లతోటి ఎంఐఎం విజయం సాధించింది, 63 ఓట్లతోటి. ఇక బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి బీజేపీ భావించింది. అయితే ఈ ఓటింగ్ కి సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తున్నామని కేటీఆర్ ప్రకటిస్తారు. ఎవరు కూడా పోటీ చేయొద్దు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత బలం ఉంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. సో వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఓటింగ్ ని బాయ్కాట్ చేస్తున్నామని చెప్తూ, ఎవరైనా క్రాస్ ఓటింగ్ కి పాల్పడితే విప్పు జారీ చేస్తున్నాము, ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి భావించారు. దానిలో భాగంగా పూర్తిగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. సో ఇక 2023న జరిగినటువంటి ఈ యొక్క హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మొత్తం ఓటింగ్ 78.57% నమోదైంది. అంటే మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీసియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్స్ అఫీసియో సభ్యులుగా పోలింగ్ లో పాల్గొన్నారు. బీజేపీ కార్పొరేటర్లు ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఓటింగ్ కంప్లీట్ గా దూరంగా కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. ఎన్నికల బరిలో కేవలం బీజేపీ, ఎంఐఎం మాత్రమే నిలిచాయి. ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేశారు. సో ఇక 23లో జరిగినటువంటి పోలింగ్ సంబంధించి ఈ రోజు కౌంటింగ్, అంటే కౌంటింగ్ స్టార్ట్ అయింది 8 గంటలకు. ఈ రోజు కౌంటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక 40 నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ లో భాగంగా 63 ఓట్లతోటి ఎంఐఎం అభ్యర్థి హసన్ విజయం సాధించినట్టుగా కూడా రిటర్నింగ్ అధికారి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.